దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 37:37లో మనం చూసినట్లయితే, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగు బైబిల్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి రాయబడి ఉందండి. అంటే మీకు చాలామందికి తెలుసు, నాది మాతృభాష తమిళ్. సో తమిళ్లో కూడా ధ్యానిస్తూ ఉన్నాను. తమిళ్లో ఒకే లైన్లో అయిపోయింది, కానీ తెలుగు బైబిల్లో మంచిగా క్లియర్గా స్పష్టంగా ఒక 2-3 వర్డ్స్లో, 2 లైన్లో, ఒక లైన్లో కాకుండా 2 లైన్లో రాయబడి ఉంది. ఫస్ట్ రాయబడి ఉంది, నిర్దోషులను కనిపెట్టుము. అంటే నిర్దోషులను కనిపెట్టండి అని ఉంది. అంటే వారి జీవితంను కనిపెట్టండి. వారు నిర్దోషులుగా ఉన్నారా, వారి జీవితం ఎలా ఉందని కనిపెట్టండి, కనిపెట్టుము అని రాయబడి ఉంది. ఇంకా రాయబడి ఉంది, యథార్థవంతులను చూడుము అని ఉంది. అంటే కనిపెట్టాలి, చూడాలి. సో ఇదే వ్యత్యాసం. తమిళ్ బైబిల్, తెలుగు బైబిల్లో 2 మాటల్లో రాయబడి ఉంది. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. అంటే యథార్థవంతులు, యథార్థంగా జీవిస్తున్న వారిని చూడండి అని ఉంది. ఇంకేం రాయబడి ఉంది, నిర్దోషులను కనిపెట్టుము అని ఉంది. నిర్దోషులను ఏం చేయాలంట, కనిపెట్టాలంట. ఇంకా రాయబడి ఉంది, సమాధానపరచువారి సంతతి నిలుచును. అంటే ఇది మాత్రం కాదు, నిర్దోషులను కాకుండా, యథార్థవంతులను కాకుండా ఇంకా రాయబడి ఉంది, సమాధానపరచువారి సంతతి నిలుచును అని రాయబడి ఉంది. అంటే నిర్దోషులుగా ఉంటున్నవారు, యథార్థవంతులుగా ఉంటున్నవారు, ఇంకా సమాధానపరచువారు సంతతి నిలుచును. కానీ ఏం చేస్తుందంట, సమాధానపరచువారు సంతతి నిలుచును. ఇక్కడ 3 కార్యం అక్కడ మనం చూస్తున్నాం. మొదటిది నిర్దోషులను గురించి రాయబడి ఉంది, వారిని కనిపెట్టుమునుంది. వారు కనిపెడితే ఇంకా రాయబడి ఉంది, యథార్థవంతులను చూడుమునుంది, యథార్థవంతులను చూడండి. ఇంకా రాయబడి ఉంది, సమాధానపరచువారు సంతతి నిలుచును. వీళ్ళందరి గురించి ఏం చెప్పాలంటే, వారి సంతతి నిలుచునంట. మీరు చూసి ఉన్నారా భూమిలో? అంటే యథార్థంగా నిర్దోషులుగా జీవిస్తున్న వారి కుటుంబాన్ని మనం చూసినప్పుడు వారి సంతతి నిలుచును అని రాయబడి ఉంది. కానీ ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించరు. అంటే అపరాధం చేస్తున్న వారు ఉన్నారు. కొన్నిసార్లు మనం చూసినట్లయితే మనకి విసుకొస్తుంది. అంటే అపరాధం ఎంత చేసినా, దుర్మార్గులుగా జీవించి, ఇంకా తప్పైన మార్గంలో సంపాదించి, ఇంకా వాళ్ళు మంచిగా ఉంటారని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం చూస్తే అది ఈ మనుషుల ఆశీర్వాదం ఒక్క తరాల్లో అది నిలిచిపోదు. ఆశీర్వాదము కానీ శాపము కానీ తరతరాలుగా ఏమవుతుంది, అది నిలుచును. అంటే ఆశీర్వాదము కానీ శాపము కానీ. ఇప్పుడు యోబు జీవితంలో మనం చూస్తున్నాం. యోబుకు 10 మంది పిల్లలు చనిపోయారు. అపవాది చేతికి అప్పగించాడు దేవుడు. సరే 10 మంది చనిపోయారు, దాంతో అయిపోయిందా జీవితం? కాలేదండి. కొన్ని రోజు అంగలార్చాడు, కొన్ని రోజు ఏడ్చాడు, కొన్ని రోజు విలపించాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, మరల దేవుడు అదే రీతిగా 10 మంది పిల్లలను ఇచ్చి ఆ యొక్క దేశం అంతా కూడా ఆ యొక్క యోబు పిల్లలలాగా కుమార్తెలు, అందమైన కుమార్తెలు ఎక్కడ లేరంట దేశంలో. ఆ రీతిగా దేవుడు మరల యోబును దీవించాడు, ఆశీర్వదించాడు. దేవునికి సమస్తము సాధ్యం. సో అలా మన నిర్దోషులుగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన చేయవలసింది సరి అయిన కాలంలో, సమయంలో చేస్తాడని మనం నమ్మాలి. ఆయన చేస్తాడు కూడా. మన విశ్వాసంతో కనిపెడదాం, దేవుడు గొప్ప కార్యంను చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిర్దోషుల జీవితమును ప్రభువా, యథార్థవంతుల జీవితమును గురించి ప్రభువా మేము చూస్తున్నాం తండ్రి. వారి యొక్క జీవితము తండ్రి సమాధానంగా ఉంటుందని ప్రభువా మేము నమ్ముచున్నాం తండ్రి. మేము కూడా ప్రభువా యథార్థవంతులుగా, నిర్దోషులుగా మేము జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి మేము సమాధానంగా తండ్రి మేము ఉండేటట్టు ప్రభువా, యోబు జీవితం ఎలా ఉన్నదో ఆ రీతిగా ఒకవేళ కష్టపడినా కూడా తండ్రి మా జీవితం చివరికి తండ్రి మంచిదిగా ప్రభువా
సంతోషకరమైనదిగా ప్రభువా ఉండినట్లు మీ ప్రతి ఒక్కరికి ప్రభువా ఎవరెవరి వాక్యంను వింటూ ఉన్నారో వారి జీవితంలో మీరు గొప్ప కార్యంను చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చేతికి వారిని అప్పగిస్తున్నాను ప్రభువా, మీరే తోడుండి నడిపించమని యేసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.